హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో డైట్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకునేలా అటుకులతోటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించిపోతున్నానండి. ఇందులో రైస్ అలాగే ఎటువంటి సాస్లు వేయకుండానే ఇంచుమించుగా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులు వచ్చేసరికి ధాన్యాన్ని 2-3 రోజుల పాటు నానబెట్టుకుని వేయించిన తర్వాత మిల్లు దగ్గర పట్టించిన అటుకులండి. ఈ రెసిపీ కోసం పల్చటి అటుకులను కాకుండా మందంగా ఉండే ఏ అటుకులతో అయినా సరే చేసుకోవచ్చు. అటుకులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులు ఇలా చక్కగా పొడి పొడిగా వస్తాయి. ఇలా అటుకుల్ని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ రెసిపీకి నూనె తక్కువగానే పడుతుంది. మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పల్లీలు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులోకి చిన్న బంగాళదుంపను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఈ బంగాళదుంప ముక్కలను మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ని వేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ వెజిటబుల్స్ రంగు అనేది మారకుండా ఉండడం కోసం నేను ఇక్కడ చిటికెడు పంచదార వేస్తున్నానండి. అలాగే ఈ వెజిటబుల్స్ త్వరగా ఉడకడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన వెజిటబుల్స్ ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా ఉడుకుతాయి. 2-3 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఎక్కడ వాటర్ ఉండదండి. వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా పీల్చుకుని ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఉల్లిపాయలు, క్యాప్సికమ్లు కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల అటుకులు తినేటప్పుడు మరీ పొడి పొడిగా అనిపించకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న అటుకుల్ని వేసుకోండి. 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి. పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని ఒక్క అర నిమిషం పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అటుకులకి బాగా పట్టుకుంటాయి. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకున్నట్లయితే అటుకులతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసే పోహ కాకుండా ఇలా ఒక్కసారి అటుకులతోటి తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా బాగా ఇష్టపడతారండి. మరి ఇలా ఎక్కువ వెజిటబుల్స్ వేసి వైట్ పోహాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.